నువ్వు ఇచ్చిన హామీలకి దిక్కులేదు. సూపర్ 6కే P4 అని పెట్టి ఉద్యోగస్తులు వచ్చి టీచర్లు వచ్చి అడాప్ట్ చేసుకోమంటారు, సెక్రటరీ ఎంప్లాయీస్ని అడాప్ట్ చేసుకోమంటారు, ఉద్యోగస్తులు అడాప్ట్ చేసుకోమంటారు. అసలు విధి విధానం ఏంటి? ఒక కుటుంబాన్ని బంగారు కుటుంబంగా తయారు చేద్దామనే ఒక కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు మినిమం నీడ్స్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి, మ్యాక్సిమం ఏమి ఇవ్వాలి, ఆ కుటుంబం దానికి ఆర్థిక పరిస్థితిని బట్టి మినిమం ఎంత సపోర్ట్ చేయాలి, ఆర్థికంగా కానీ కైండ్ కానీ క్యాష్ కానీ చేయాలి, మ్యాక్సిమం ఎంత చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ ఇది ఉండాలి, ఒక డ్రాఫ్ట్ ఉండాలి కదా, అది చెప్పాలి కదా. నెలగా కుటుంబాన్ని ఆదుకోవడానికి 1000 రూపాయలు ఇవ్వాలా, 2000 ఇవ్వాలా, లేదా సంవత్సరానికి వచ్చి ఏ రకంగా చదువులు చెప్పించాలా, ఏ రకంగా అవుతుందా, లేదు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా, లేకపోతే వాళ్ళకి కుటుంబ పోషణకి బచ్చి ఇవ్వాలా, కాన్సెప్టే లేదు. ఎవరికినే గంటకో మాట చెప్పు, కబుర్లు చెప్పేసి ఒక తప్పుడు ఉపన్యాసాలు చెప్పేసి దాని నుంచి వచ్చేంటే ఏంటిది? రోజుకో స్టేట్మెంటు. సరే నీ ప్రభుత్వం దౌర్భాగ్యానికి మంచికో చెడుకో నీ ప్రభుత్వం ఎన్నుకున్నారు, ప్రభుత్వ ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు మీకు అధికారం వచ్చారు, సరే మాట్లాడిన వద్దన్నా మేము.